ఉచితంగా తరలించేందుకు అనుమతించిన ప్రభుత్వం ఇంటి యజమాని పేరిట పర్మిట్లతో సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు. ఇక ఇల్లు నిర్మించుకున్న వారికి ఆర్థిక భారం తగ్గించడానికి ఉచితంగా ఉసుకను తరలించుకోవడానికి ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు వ్యాపారులకు వరంగా మారింది. ఇక కొందరు విధానాన్ని అనుకూలంగా మార్చుకుని జేబులు నింపుకుంటున్నారు. జిల్లాలో 17 పాయింట్ల నుంచి ఉసుకను ఎక్కడికైనా తరలించుకోవడానికి ప్రభుత్వం మార్చి 31న ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉసుక తరలించడానికి ట్రాక్టర్కు 900 సినరేజ్ ఛార్జీలు వసూలు చేసేవారు. సినరేజ్ చెల్లించకుండా ఉసుక తరలిస్తే వాహనాలు సీజ్ చేసి భారీ మొత్తంలో జరిమానా వసూలు చేశారు. సామాన్యులు తమ ఇంటి కళ నెరవేర్చుకోవాలంటే ఉసుక కోసం ఎక్కువ ఖర్చులు చేయాల్సి వస్తుందని గుర్తించిన ప్రభుత్వం ఉచిత విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఏం చేస్తున్నారంటే పూర్తి రకంగా ఒకసారి ఇళ్లను నిర్మించుకునే వారు పేరిట సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా వ్యాపారులు అనుమతి లేఖలు తీసుకుంటున్నారు. ఇంజనీర్ తో ఒక ఇంటికి ఎన్ని ట్రిప్పుల ఉసుకే అవసరం అవుతుందో ధృవీకరణ పత్రం తీసుకొని రెవెన్యూ అధికారుల ద్వారా వేపిల్లు పొందుతున్నారు. ఇక వాస్తవానికి ఇంటిని నిర్మించుకునే వారు పంచాయతీ కార్యదర్శి అనుమతి పత్రం తీసుకొని ఏ డాక్టర్ ద్వారా ఉసుక తరలించుకుంటున్నారో ఆ వాహనాన్ని రెవెన్యూ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించిన డాక్టర్ ద్వారానే ఉసుకను తరలించడానికి అనుమతిస్తారు. ఇక వ్యాపారులు ఇళ్ల యజమానుల్లో పేర్లపై పంచాయతీ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకొని తమ దందా చేసుకోవడానికి ముడుపులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక చూద్దాం, ఇక్కడ మన ఫోటో చూద్దాం. ఇక సుంగడ పెద్దవాగు నుంచి ఉసుక తరలిస్తున్న ట్రాక్టర్లు వారిదగా బింగల్ మండలం గోనుగొప్పల, వేల్పూర్ మండలంలోని కోమట్పల్లి, వెంకటాపూర్, వేల్పూర్, మోటార్ మండలంలోని సుంకేత్, ధర్మోన, పాలెం, చెట్పల్లి, బోధన్ మండలంలో పెగడపల్లి, నైపేట మండలం, లింగాపూర్, సిరికొండ మండలంలోని పెద్ద వాల్గోట్, కోండూరు, తాళరమడుగు, చిన్న వాల్గోట్, గర్కోల్, చక్రంపల్లి మండలం, కోలిప్యాట్, బిచ్పల్లి మండలంలో, సుద్దరం, ఎర్రట మండలం, తొడికిల నుంచి ఉసుకను తరలించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పాయింట్లలో వ్యాపారులే పెత్తనం చెలాయిస్తున్నారు. ఇల్లు కట్టుకునే వారు ఇసుక కోసం దరఖాస్తు చేసుకుంటే వారి మాటలు చెల్లుబాటు కాకుండా చేస్తున్నారు. ఉసుక తరలించడానికి ప్రభుత్వం 900 చెల్లించాలని నిబంధన తొలగించింది. ఉసుకే ఉచితం కావడంతో మార్కెట్ లో ధర తగ్గాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా పరిస్థితి తయారైంది. ట్రిప్పుకు 5,000 నుంచి 6,500 వరకు విక్రయిస్తున్నారు. ఇక విచారణ జరుపుతున్నాం. ఒకసారి చూద్దాం. ఉసుకను ఉచితంగా తరలించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాపారులు వాగులపై పెత్తనం చేస్తున్న విషయం పై విచారణ జరుపుతున్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు చేసేదే. ఉచిత ఉసుకే పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు లాభం జరిగేలా చూస్తామని రాజాగౌడ్ ఆర్డీఓ ఆర్మూర్ గారు తెలిపారు. అదేవిధంగా చూద్దాం. నమస్తే తెలంగాణ చూద్దాం. భార్య బాలుడు నుంచి రక్షించాడని అర్ధనగ్నంగా రానకు వచ్చిన బాలుడు బాన్స్వాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన చూద్దాం. ఒకసారి పూర్తి వివరాలకు వెళ్దాం. ఇప్పుడు మనం ఎన్నోసార్లు చూసాం, భర్త కొడుతున్నాడు, భార్య పోలీస్ స్టేషన్ లా ఫిర్యాదు చేసిన సంఘటన ఎన్నో చూసాం. ఇది కొంచెం కొత్తగా ఉంది. ఒకసారి చూద్దాం ఏం జరిగింది అన్నది. భార్య తరచు కొడుతున్నాదని తనకు న్యాయం చేయాలని ఓ వ్యక్తి అర్ధనగ్నంగా వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ సిఐ కృష్ణ కథనం ప్రకారం బాన్స్వాడకు చెందిన ఓ వ్యక్తి చెడ్డిపై ఆదివారం పోలీస్ స్టేషన్ వచ్చాడు. అర్ధనగ్నంగా ఉన్న ఆయనను పోలీసులు చూసి అవకయ్యారు. తన భార్య నిత్యం కొడుతున్నది, తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. అయితే ముందుగా దవాఖానకు వెళ్లి చూపించుకొని రావాలని పోలీసులు సూచించారు. కాసేపటికే ఆయన కూతురు వచ్చి అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. అదేవిధంగా చూద్దాం. వెలుగులోకి సంబంధించిన వార్త చూద్దాం. నాటుసారా అమ్ముతున్న 5 భైండవర్ శ్రీకోణ మండలంలోని నాటుసారా విక్రయిస్తున్న ఐదుగురిని ఎక్సైజ్ ఆఫీసర్లు తహసీల్దార్ రవీందర్ రెడ్డితో బైండౌట్ చేశారు. పార్లమెంట్ ఎలక్షన్ టైంలో సర్పంచ్ తండకు చెందిన బదావత్ రాములు, బుక్యా రేణు, బుక్యా చామిలి, సర్పల్లి తండకు చెందిన బోరస్ నర్సయ్య, ఉడరకాలికి చెందిన పిట్ల లక్ష్మిని అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్నందుకు బైండౌట్ చేశామని ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ దత్తాత్రేయ అన్నారు. అక్రమంగా ఎవరు నాటుసారా విక్రయించినా తయారు చేయించిన వారికి కఠిన చర్యలు ఉంటాయని తహసీల్దార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జోరుగా నల్లమట్టి దందా.
ఇక చూద్దాం ఒకసారి. ప్రభుత్వ ప్రైవేటు స్థలాలలో తవ్వకాలు చేపట్టాలన్నా మట్టి తరలించాలన్నా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. కొందరు ఇవేమి పట్టించుకోకుండా తవ్వకాలు చేపడుతూ మట్టిని యచంతగా తరలిస్తున్నారు. బిక్నూర్ నసులాబాద్ మండలంలోని మిర్జాపూర్ బిక్నూర్ తదితర గ్రామాల చెరువుల నుంచి భారీగా మట్టిని మూలం తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రొక్లైన్లతో భారీగా తవ్వకాలు చేస్తూ అక్రమంగా సంపాదిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని ధనికొడుతున్నారు. అనుమతులు లేకుండా చెరువులో భారీగా సాగుతున్న మట్టి దందాలను సంబంధిత శాఖ అధికారులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనకు వెలుగు దినపత్రిక వచ్చింది. ఇక న్యాయం చేసే వరకు ఇల్లు ఖాళీ చేయం. గజ్వేల్ లో అధికారులను అడ్డుకున్న మల్లన్ సాగర్ నివాసితులు నన్ను ఎందుకు తొలగించారు? డిఓ ఆఫీస్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆందోళన. పూర్తి వెళ్దాం ఒకసారి. తనను అకారంగా ఉద్యోగం తొలగించారంటూ ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సోమవారం మహబూబాద్ డిఓ ఆఫీస్ ఎదుట ఆందోళన దిగింది. పార్వతి అనే మహిళ 2017 నుంచి మహబూబాద్ డిఓ ఆఫీస్ లో అవుట్ సోర్సింగ్ అటెండర్ గా పనిచేస్తుంది. అయితే డ్యూటీ సక్రమంగా చేయలేదంటూ ఆమెను ఇటీవల ఆఫీస్ లో తొలగించారు. దీంతో తనకు అకారణంగా తొలగించారంటూ సోమవారం డిఓ ఆఫీస్ కూర్చొని ఆందోళన దిగింది. గత 10 రోజులుగా ఆఫీస్ కు వస్తూ ఆందోళన చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేసింది. అదేవిధంగా సింగరేణి క్వార్టర్స్ లో మురుగుడు నీరు చూద్దాం ఒకసారి. సింగరేణి ఆర్జీ 3 ఏరియాలో పరిధిలోని సెటినారి కార్యాలయంలో ఉన్న కార్మికులు క్యారేజ్ నుంచి మంచినీటి సరఫరాలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. నెల రోజులుగా కాలుష్య నీరు సరఫరా అవుతుండటంతో కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమారు ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లి పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సరఫరా చేస్తున్న